ఈ రోజుటి ఎపిసోడ్లో నాగేంద్ర దగ్గరికి ఒక రౌడీని పంపించి రౌడీతో మాట్లాడుతూ ఉంటే నాగేంద్ర కైలాష్ అండ్ సౌదామిని చూస్తూ ఉంటారు. కైలాష్ సౌదామినిని తీసుకువచ్చి, చూడు నాగేంద్ర, ఎవడో వాడు రౌడీలా ఉన్నాడు, వాడితో ఏంటో మాట్లాడుతున్నాడు, ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నాడు, ప్లాన్ ఏ ఫెయిల్ అవుతే ప్లాన్ బి అమలు చేయమని చెప్తున్నట్టున్నాడు, అదిగో డబ్బులు కూడా ఇస్తున్నాడు చూడు అని అంటూ కైలాష్ చూపిస్తూ ఉంటాడు సౌదామినికి. నాగేంద్ర రౌడీతో మాట్లాడటం చూపిస్తూ ఉంటాడు, డబ్బులు ఇవ్వటం కూడా చూపిస్తూ ఉంటాడు. నాగేంద్ర దగ్గరికి రౌడీని పంపించింది కైలాషే. కైలాష్ తెలివిగా నాగేంద్ర మీదకి రావాలని రౌడీతో సౌదామినిని పొడిపించేలా యాక్ట్ చేపించాలనేసి అక్కడికి చెప్తాడు. రౌడీకి చెప్తాడు, నువ్వు వెళ్ళి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండు నాగేంద్రతో, నేను సౌదామినిని తీసుకొచ్చి చూపిస్తాను అని చెప్తాడు. అలాగే ప్లాన్ ఫెయిల్ అవ్వకుండా ప్లాన్ సక్సెస్గా చేస్తాడు. వాళ్ళిద్దరు మాట్లాడుకోవటం సౌదామిని చూస్తుంది. జగతి నాగేంద్ర వాళ్ళు లాయర్తో మాట్లాడుతూ ఉంటారు. లాయర్ చెప్తాడు, ఏం అడుగుతున్నా సరే జడ్జి గారు మీరు తడబడకుండా చెప్తూ ఉండండి, మీరు స్ట్రాంగ్గా ఉండండి అని చెప్తూ ఉంటాడు లాయర్. ఇంతలో వాళ్ళ దగ్గరికి మైథిలి వచ్చి మైథిలి అడుగుతుంది లాయర్ని, మా అమ్మ నన్ను మా తమ్ముడిని జడ్జి ముందు నిలబెట్టాలనుకుంటుంది లాయర్ గారు, మేము సపరేట్గా జడ్జి గారిని కలవచ్చా అంటే లాయర్ చెప్తాడు, అలా సపరేట్గా కలవటం ఏమీ ఉండదమ్మా, కోర్టులోనే కలవాలి, అది కుదరదు సపరేట్గా కలవటం అనేది అని చెప్తారు లాయర్. ఇంతలో మైథిలిని జయంతి అంటుంది, నువ్వెందుకే కోర్టులో జడ్జి ముందు అందరి ముందు జడ్జి గారిని కలవటానికి అంత సంకోచిస్తున్నావు, అలాగే ఎందుకు రానంటున్నావు, ఎందుకు మాట్లాడనంటున్నావు, నీకు ఎందుకు అంత భయం, అసలు ఏం జరుగుతుంది అని నిలదీస్తుంది. లాయర్ చెప్తాడు జగతికి, మీరే ఈ కేసు గెలుస్తారు, ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మన సాక్ష్యాలన్నీ కూడాను, ఆస్తి అంతా వాళ్ళే అనుభవించటం కరెక్ట్ కాదు ఇది, కాబట్టి మనమే గెలుస్తాం, మీరేమీ టెన్షన్ పడొద్దు అని లాయర్ చెప్తాడు. ఇంతలో వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే హరిశ్చంద్ర ప్రసాద్, సౌదామిని, కైలాష్ ముగ్గురు నడుచుకుంటూ వాళ్ళ లాయర్తో మాట్లాడటం కోసం నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. వాళ్ళతో పాటు వీళ్ళు కూడా కలిసి కోర్టు ముందుకి వెళ్ళి నించొని సౌదామిని అంటుంది లాయర్ తోటి, లాయర్ గారు మనం ఈ కేసు ఎలాగైనా గెలిచి తీరాలి, మనం ఏంటో చూపించాలి అని అంటుంది. ఇంతలో జయంతి కూడా అంటుంది, లాయర్ గారు మనం కూడా ఈ కేసు చాలా స్ట్రాంగ్గా గెలిచి తీరాలి, ఎవరైతే తల పొగరెక్కి ఉన్నారో వాళ్ళ తల పొగర మొత్తం దిగాలి అని అంటుంది జయంతి. సౌదామిని అంటుంది, పాపం ఎవరో పట్టపగలే కలలు కనేస్తున్నారు, అవి నిజం అవ్వదని తెలియక అని అంటుంది సౌదామిని. ఇందులో మైథిలి వాళ్ళ అమ్మ అంటుంది, ఎవరో పాపం బాగా గెలుస్తామని బాగా ఆశపడుతున్నారు, గెలుస్తామని తెలియక అని అంటుంది. ఇద్దరు ఒకళ్ళని ఒకళ్ళు అనుకుంటూ ఉంటారు, ఎవరు ఓడిపోతే ఎవరు తలదించుకొని వెళ్తారో అని. ఇంతలో మైథిలి వాళ్ళ నాన్న అంటారు, జయంతి ఏంటిది, నువ్వు దేనికి వచ్చావు, దేని గురించి మాట్లాడుతున్నావు, అసలు నువ్వు మాట్లాడే మాటలు ఏంటి, దేని గురించి వచ్చావో ఆ సంగతి చూడు ఫస్ట్ అని అంటారు. సౌదామిని అంటుంది, అవును నీ కూతురు ధరణి ఏది, నన్ను ఫేస్ చేసే ధైర్యం లేక నా ముందుకు రావట్లేదా అని అంటే, నా కూతురికి నిన్ను ఫేస్ చేసే ధైర్యం లేకపోవడం ఏంటి, నిన్ను చూసి ఎక్కడో దాక్కోవడం ఏంటి అని అంటుంది. సౌదామిని అంటుంది, నీ కూతురు ఫోన్లో చాలా గట్టిగానే మాట్లాడుతుందే, నా కొడుకునే లేపుకెళ్తుందంట, నాకే చెప్తుంది అని అంటుంది సౌదామిని. ఇంతకీ నీకు ఈ విషయం తెలుసా లేదా జయంతి అని అడుగుతుంది. నీ కూతురు ఎప్పుడో కానీ నీ పరువు తీసేలా ఉంది అని చెప్తుంది. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.